హలో గైస్. మోస్ట్ ఎస్ఈఓ ట్యుటోరియల్స్ ఏం టీచ్ చేస్తాయంటే కీవర్డ్ రీసెర్చ్ని థియరీ పార్ట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ రియల్ ఎస్ఈఓ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డూ ఏ కంప్లీట్ కీవర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే మనం ఫస్ట్ నుంచి అసలు కీవర్డ్ రీసెర్చ్ని ఎలా చేయొచ్చు అండ్ తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్లో ఏ విధంగా మనం కీవర్డ్ రీసెర్చ్ని అప్లై చేస్తాం అనేది మనం ఇప్పుడు రియల్ టైమ్గా లైవ్లో చూద్దాం. ఓకే, అండ్ ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ హౌ అన్ ఎస్ఈఓ ప్రొఫెషనల్, ఓకే, ఎస్ఈఓ ప్రొఫెషనల్ అనేవాడు ఏ విధంగా కీవర్డ్స్ ని ఐడెంటిఫై చేస్తాడు రియల్ బిజినెస్ కి. ఓకే, ఇన్ 2026. సో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నాకు అండ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ నో హౌ టు ఫైండ్ కీవర్డ్స్ దట్ బ్రింగ్ ట్రాఫిక్, లీడ్స్ అండ్ సేల్స్. ఓకే, దిస్ ఈస్ ది గోల్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, అండ్ రిమెంబర్ వన్ థింగ్, to identify the right keywords, okay, which bring right traffic and right leads to your business, we have to follow few methods. అందులో మనకి ఉన్నటువంటి కొన్ని స్టెప్స్, మెథడ్స్ మీన్స్ నథింగ్ బట్ దోస్ ఆర్ స్టెప్స్. ఓకే, అందులో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ ది బిజినెస్ అండ్ ఫైండ్ ద సీడ్ కీవర్డ్స్, ఎక్స్పాండ్ కీవర్డ్స్ యూజింగ్ ఏఐ. ఓకే, దీస్ ఆర్ ద 9 steps we have to follow. When coming to the first step, అండర్స్టాండింగ్ ది బిజినెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, రైట్ కీవర్డ్స్ ని మనం ఒక బిజినెస్ కి ఐడెంటిఫై చేయడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ టూల్స్, ఇట్స్ నాట్ అబౌట్ కీవర్డ్ టూల్స్ ఆర్ ఏఐ టూల్స్. ఓకే, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ వన్ పర్టికులర్ బిజినెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్లయింట్ తోని మనం ఒక డీల్ చేస్తున్నాము. ఓకే, ఏదైనా ఒక క్లయింట్ తోని మనం అగ్రిమెంట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ది అగ్రిమెంట్, క్లయింట్ విల్ డిస్క్రైబ్ అబౌట్ హిస్ బిజినెస్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాది డిజిటోలియన్స్ అనే నాది ఒక బిజినెస్ ఉంది. డిజిటోలియన్స్ అనే బిజినెస్ నేను ఒక క్లయింట్కి ఇచ్చే ముందు, సార్ వీఆర్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ వి గివ్ డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ ఆల్సో అని మనం చెప్తాం. ఓకే, డిజిటోలియన్ మేము అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సర్వీసెస్ ఇస్తాము అండ్ ఆల్సో వి టీచ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి క్లయింట్ మనకి బేసిక్ ఐడియా ఇస్తాడు. రైట్, బేసిక్ ఐడియా ఇస్తాడు అండ్ మా సర్వీసెస్ ఏమేమి ఉంటాయంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అండ్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని చెప్పేసి చాలా డీటెయిల్గా ఇస్తాడు. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ అవర్ వెబ్సైట్ డిజిటోలియన్స్ అండ్ వీ గివ్ అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ యాజ్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. Okay, and we also give digital marketing training to the students, job seekers and freelancers, business owners and working professionals. Okay, but మన డిజిటోలియన్స్ లో లెట్స్ టేక్ ఓన్లీ వన్ పార్ట్, దట్ ఈస్ డిజిటోలియన్స్ అకాడమీ యాజ్ వీఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఈ సో ఇక్కడ మనకి ఫస్ట్, ఓకే, లెట్స్ టేక్ ఓన్లీ డిజిటోలియన్స్ అకాడమీ. నేను ఒక క్లయింట్ని ఒక పర్సన్తో టైప్ అయినప్పుడు నేను బేసిక్గా ఏం చేస్తానంటే, ఓకే, వాళ్ళకి మనము డీటెయిల్గా మన బిజినెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇఫ్ యు ఆర్ అన్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది బిజినెస్. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. వాళ్ళు ఏ సర్వీసెస్ చేస్తున్నారు, వాళ్ళ ఆడియన్స్ ఏంటి, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ టీచ్ చేస్తారు. ఓకే, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్సు, ఎస్ఈఓ ట్రైనింగ్, గూగుల్ యాడ్స్ ట్రైనింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ మార్కెటింగ్ వాళ్ళు టీచ్ చేస్తారు. వాళ్ళ ఆడియన్స్ ఎవరు, స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఫ్రీలాన్సర్స్, బిజినెస్ ఓనర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్. దిస్ ఇన్ఫర్మేషన్ you have to get from client. Also by visiting their websites you can also identify what is that business అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు డిజిటోలియన్స్, ఓకే, దీస్ గైస్ ఆర్ టీచింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. రైట్, ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మనము ఈ బిజినెస్ ని అర్థం చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ది సీడ్ కీవర్డ్. సీడ్ కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ సీడ్ కీవర్డ్స్ ఆర్ స్టార్టింగ్ కీవర్డ్స్ ఆర్ బేసిక్ కీవర్డ్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ని డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ యూస్ చేస్తుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏఐ ట్రెండ్ లో మనము విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ ఏఐ ప్లాట్ఫామ్ లైక్ చాట్ జీపీటీ. ఓకే, లెట్ మీ ఐడెంటిఫై సమ్ ఫ్యూ సీడ్ కీవర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేస్తున్నానంటే, యాక్ట్ యాజ్ అన్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్. ఓకే, జనరేట్ సీడ్ కీవర్డ్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో
మనము మన బిజినెస్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత బేసిక్‌గా ఇటువంటి బిజినెస్‌కి ఏ టైప్ ఆఫ్ స్టార్టింగ్ కీవర్డ్స్ ఉంటాయి. బికాస్ దీస్ గైస్ ఆర్ ఇంటూ అడ్వర్టైజింగ్ ఆర్ దీస్ గైస్ ఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్. సో లెట్స్ ఐడెంటిఫై ది స్టార్టింగ్ కీవర్డ్స్ ఆఫ్ దిస్ బిజినెస్. ఓకే. సో మనకేం చేస్తుంది చాట్‌జీపీటీ, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎస్ఈఓ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, యూ షుడ్ బిల్డ్ కీవర్డ్ క్లస్టర్ అరౌండ్ కోర్స్ ఇంటెంట్. ఓకే. ప్రైమరీ సీడ్ కీవర్డ్స్ ఎలా ఉంటాయని చూపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, కోర్స్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఈ విధంగా కీవర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్టార్టింగ్ కీవర్డ్స్ ఉంటాయి. తర్వాత లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ ఎలా ఉంటాయి? లొకేషన్ బేస్డ్ స్టార్టింగ్ కీవర్డ్స్ ఎలా ఉంటాయి? ప్లేస్‌మెంట్ ఫోకస్డ్ కీవర్డ్స్ ఎలా ఉంటాయి? సర్టిఫికేషన్ కీవర్డ్స్ ఎలా ఉంటాయి? అండ్ ఎస్సీఓ రిలేటెడ్ కీవర్డ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మనకి మనకి ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చేసింది. సో, మనము డిజిటోలియన్స్ అనే ఒక క్లయింట్‌ని తీసుకొని, వాళ్ళు మనతోని ఎస్సీఓ సర్వీస్ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటున్నారు. సో, ఫస్ట్ నేనేం చేశాను, నా బిజినెస్‌ని ఐడెంటిఫై చేశాను. ఆ! అంటే క్లయింట్ యొక్క బిజినెస్‌ని అర్థం చేసుకున్నాను. ఓకే. ఫస్ట్ క్లయింట్ యొక్క బిజినెస్‌ని అర్థం చేసుకున్నాను. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ క్లయింట్ చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని ఆర్ క్లయింట్ ఇచ్చే సర్వీసెస్‌ని యూజ్ చేసి నేనేం చేశానంటే, బేసిక్‌గా స్టార్టింగ్ కీవర్డ్స్ ఎలా ఉంటాయి అనేది ఏఐ యూజ్ చేసి అడిగాను. అంటే ఈ టైప్ ఆఫ్ సర్వీస్ వీళ్ళు ఇస్తున్నారు. ఓకే. ఏ విధంగా కీవర్డ్స్ ఉండొచ్చు అనేసి అడిగితే, మనకి చాలా కీవర్డ్స్ అనేది ఏఐ జనరేట్ చేసింది. ఓకే. సో, ఈ స్టెప్ వల్ల మీకేం తెలుస్తుంది? బయట పీపుల్ ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు అనే విషయం మనకి తెలుస్తుంది. నౌ ద థర్డ్ స్టెప్. ఓకే. ఇప్పుడు మీకు ఈ సెకండ్ స్టెప్‌తోనే మీకు చాలా క్లియర్ ఐడియా వచ్చింది. బిజినెస్ తెలిసింది. ఆ బిజినెస్‌కి రిలేటబుల్ కీవర్డ్స్ తెలిసాయి. నౌ ద థర్డ్ స్టెప్ ఈస్ ఎక్స్పాండ్ కీవర్డ్స్ యూజింగ్ ఏఐ. ఓకే. మనకి కీవర్డ్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ లిజన్. వి హావ్ టు ఎక్స్పాండ్ దీస్ కీవర్డ్స్. ఇవన్నీ కూడా స్టార్టింగ్ కీవర్డ్స్. జనరేట్ 100 keywords. Okay. Just 50 keywords are enough. Generate 50 keyword ideas for a digital marketing institute in Hyderabad. And here the magic. ఇక్కడ మనకి మ్యాజిక్ ఏంటంటే separate them into informational, okay, commercial, transactional, local, and లాంగ్ టైల్ కీవర్డ్స్. ఓకే. మనకి పైన చాలా కీవర్డ్స్ వచ్చేసాయి. ఓకే. వాళ్ళ బిజినెస్ గురించి మనకు బేసిక్ ఐడియా వచ్చింది. కానీ ఇందులో అన్ని కీవర్డ్స్‌ని మనము టార్గెట్ చేయలేము. ఎందుకంటే చాలా కీవర్డ్స్ ఆహ్, హ్యూజ్ సెర్చ్ వాల్యూమ్, హై సెర్చ్ వాల్యూమ్ ఉన్నప్పటికీ కీవర్డ్ డిఫికల్టీ విల్ బి టూ హై కొన్ని కీవర్డ్స్‌కి. ఓకే. అండ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వి ఆల్వేస్ హావ్ టు ఐడెంటిఫై ది లో కాంపిటీషన్ keywords. Before that, we have to separate these keywords. Okay, we have to generate some keywords and we have to separate those keywords into informational, commercial, transactional, local, and long tail keywords. Okay, yeah. మనం ఈ కీవర్డ్ టైప్స్ అండ్ తర్వాత ఏ విధంగా లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఈ కీవర్డ్స్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. మీరు ఒకసారి చూడండి. చూడండి, ఇందులో మనకి 15 ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ వచ్చేసాయి. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. కమర్షియల్ కీవర్డ్స్ వచ్చేసాయి. కమర్షియల్ కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ యూజర్స్ లుకింగ్ టు లెర్న్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బిఫోర్ చూసింగ్ ఏ కోర్స్. కోర్స్ చూస్ చేసుకునే ముందు, ఓకే, నాట్ పర్చేస్ చేసే కాదు, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. కమర్షియల్ కీవర్డ్స్ అంటే ఏంటి? యూజర్స్ కంపేరింగ్ ఆప్షన్స్ అండ్ రీసెర్చింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్లో వస్తాయో వాటితోనే వాళ్ళు కంపేర్ చేసుకోవాలి అనుకుంటారు. నా యూజర్స్ రెడీ టు ఎన్రోల్ ఆర్ కాంటాక్ట్ అండ్ ఇన్స్టిట్యూట్. ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్. ఎన్రోల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. Join Digital Marketing Institute in Hyderabad. They are ready to take that particular course. And local keywords, digital marketing course in Amirpet, Gachibowli, Kukatpalli, Madhap. Long tail keywords, best digital marketing institute in Hyderabad with placements అని చెప్పేసి ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మనకు చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌పాండ్ చేసింది. ఓకే. ఇందులో మనకి ఇంకొకటి చాట్‌జీపీటీ ఇచ్చింది ఏంటంటే, హై కన్వర్టింగ్ లాంగ్ టైల్ వేరియేషన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్, ఓకే, ఈ కీవర్డ్స్‌ని కూడా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్‌తోని మనకి కీవర్డ్స్‌ని ఎక్స్‌పాండ్ చేసింది. ఓకే. దిస్ ఈస్ ది
Third step. Now we have to identify the search intent of these keyword. We have to identify the search intent of these keyword. Remember one thing, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ యొక్క సెర్చ్ ఇంటెంట్ ఏముంటది? ఆల్వేస్ దే వాంట్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ సమ్ పర్టిక్యులర్ టాపిక్. వాళ్ళు ఏదో ఒక టాపిక్ గురించి నేర్చుకోవాలి అనుకుంటారు. ఓకే. అండ్ కమర్షియల్ కీవర్డ్స్ ఏంటుంది? వాళ్ళు బిఫోర్ పర్చేసింగ్ సమ్ పర్టిక్యులర్ సర్వీస్ ఆర్ సమ్ ప్రొడక్ట్ వాళ్ళు మిగతా వాటితోని కంపేర్ చేసుకోవాలి అనుకుంటారు. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ మొబైల్స్ అండర్ 50,000 మీరేం చేస్తారు? సామ్‌సంగ్ దగ్గర నుంచి అన్ని ఫోన్స్ అన్ని చెక్ చేసి అందులో ఉన్న బెస్ట్ అన్నీ you guys are selecting, right? Okay, those are comes under. Okay, when coming to the step 4, that is we need to identify the search intent. Okay, we need to identify the search transactional keywords అంటే డైరెక్ట్ దే ఆర్ రెడీ టు జాయిన్, లోకల్ కీవర్డ్స్ అంటే లోకల్లో ఉన్నటువంటి సర్వీసెస్ గురించి చూస్తాం. మన యొక్క బిజినెస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఓకే, ఇఫ్ అవర్ క్లయింట్, మన క్లయింట్ అని అతను ఓన్లీ సేల్స్ లీడ్సే చూస్తున్నాడు. ఓకే, తనకి ఎటువంటి ట్రాఫిక్ అవసరం లేదు, ఎటువంటి ర్యాంకింగ్ అవసరం లేదు. తను ఏమంటాడు? నేను మీకు ఎస్సీఓ ప్రాజెక్ట్ ఇస్తాను, నాకు ఓన్లీ సేల్స్ కావాలి, లీడ్స్ కావాలి, ఎంక్వైరీ కావాలి. అలాంటప్పుడు we have to focus on transactional and కమర్షియల్ కీవర్డ్స్. ఓకే, ఎందుకంటే వీళ్ళు మాత్రమే కోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళు మాత్రమే జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. బికాస్ వి నో ది ఇంటెంట్ ఆఫ్ ది కస్టమర్. ఓకే, వి నో ది ఇంటెంట్ ఆఫ్ ది యూజర్ అండ్ క్లయింట్, రైట్? దట్ మీన్స్ మనకి ఖచ్చితంగా ఇప్పుడు క్లయింట్ నాకు ఎటువంటి లీడ్స్, సేల్స్ వద్దు. నాకు అవేర్‌నెస్ వస్తే చాలు. నా వెబ్‌సైట్ గురించి ఆర్ నా సర్వీస్ గురించి పీపుల్‌కి తెలియాలి. ఓకే. జస్ట్ నా వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తే చాలు అని తను అడిగితే అది క్లయింట్ ఇంటెంట్. ఓకే. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వి హావ్ టు ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఓకే. మనకు ట్రాఫిక్ కావాలి అంటే మనం ఏం చేస్తాం? ఇఫ్ మనం ఒక వెబ్‌సైట్‌కి ఏదైనా కంటెంట్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఏదైనా ఒక కంటెంట్ మనం చేసామే అనుకోండి. ఓకే. సారీ, ఏదైనా ఒక కంటెంట్ మీద మనం ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా చేసామే అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో, వెన్ కమింగ్ టు ది ఫోర్త్ స్టెప్, దట్ ఈస్ ఐడెంటిఫై సెర్చ్ ఇంటెంట్. ఒక్కొక్క కీవర్డ్ యొక్క సెర్చ్ ఇంటెంట్ ఏంటో మనము చాలా క్లియర్‌గా మనకు తెలిసుండాలి. అది మనము కీవర్డ్‌ని ఎక్స్‌పాండ్ చేసే ప్రాసెస్‌లోనే మనం సెర్చ్ ఇంటెంట్ వైస్ కీవర్డ్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం డివైడ్ చేసేసాం. నౌ ద ఫిఫ్త్ స్టెప్ ఈస్ కాంపిటీటర్ రీసెర్చ్. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే కాంపిటీటర్ రీసెర్చ్. ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్ గోల్ ఏంటంటే లీడ్స్ రావాలి, సేల్స్ రావాలి. ఓకే. వి డోంట్ వాంట్ ఎనీ ట్రాఫిక్. మనకి లీడ్స్, సేల్స్ రావాలి. సో, వి వాంట్ టు ఫోకస్ ఆన్ కమర్షియల్ కీవర్డ్స్. ఓకే. ఈ కమర్షియల్ కీవర్డ్స్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని కొడితే కొన్ని సైట్స్ వస్తాయి మనకి సెర్చ్ ఇంజిన్స్‌లో. ఓకే. కొన్ని సైట్స్ మనకి సెర్చ్ ఇంజిన్స్‌లో వస్తాయి. అంటే వాళ్ళందరూ కూడా మన కాంపిటీటర్స్. వాళ్ళందరూ కూడా మన కాంపిటీటర్స్. ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు వాళ్ళ కాంపిటీటర్స్ యొక్క వెబ్‌సైట్ వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎనీ వన్ వెబ్‌సైట్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూద్దాం. ఓకే. చూసినప్పుడు మనకిక్కడ చాలా వెబ్‌సైట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్‌సైట్‌లో ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌ని ఎలా యూజ్ చేశారో మనం చూడాలి. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్. ఓకే. తర్వాత ఎక్కడెక్కడైతే డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్. ఓకే. సో, మన యొక్క కాంపిటీటరు తను టార్గెట్ చేసే కీవర్డ్‌ని తన కోర్స్ పేజ్‌లో, తన వెబ్‌సైట్‌లో, తన కోర్స్ పేజెస్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేముంది? కోర్సెస్ అని. కోర్సెస్‌లో కూడా మనం ఏం చేసాం? డిజిటల్ మార్కెటింగ్. ఓకే. అండ్ తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ కూడా కీవర్డ్స్‌ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు? తన బ్లాగ్స్‌లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు? తన యొక్క వెబ్‌సైట్ మెయిన్ పేజ్‌లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు అనేది మనం బేసిక్‌గా ఒకసారి చూసుకోవాలి. ఓకే. దట్ మీన్స్ అలాగే ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్‌ని మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. మన క్లయింట్ రిక్వైర్మెంట్‌ని అర్థం చేసుకొని కీవర్డ్స్ యొక్క ఇంటెంట్ వైస్ మనం కీవర్డ్స్‌ని డివైడ్ చేసిన తర్వాత అండ్ ఈ కీవర్డ్స్ మన కాంపిటీటర్స్ కూడా యూజ్ చేస్తున్నది ఏ విధంగా యూజ్ చేస్తున్నారో కూడా మనం చూసిన తర్వాత ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌ని ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌ని విత్ ది హెల్ప్ ఆఫ్
AHRA for SEMrush tools, we have to identify the we have to identify the keyword difficulty or low competition. ఓకే. ఆర్ కాంపిటీషన్ దట్ మీన్స్ మనం ఆ కీవర్డ్‌ని తీసుకొని దాని యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. మనం ప్రీవియస్ సెషన్‌లో ఏం డిస్కస్ చేసాము? లో సెర్చ్ వాల్యూమ్ తక్కువున్నా పర్లేదు. ఇనిషియల్ స్టేజ్‌లో లో కాంపిటీషన్ కీవర్డ్స్ తీసుకోవడం వల్లనే మనకి ర్యాంకింగ్స్ అనేవి బెటర్‌గా వస్తాయి. ఎందుకంటే SEO ఈజ్ ఏ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, డైరెక్ట్ హై కాంపిటీషన్, హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ మనం టార్గెట్ చేస్తే రాదు కనుక, ఓకే. మన గోల్డెన్ రూల్ ఏంటంటే, లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్‌ని మనం టార్గెట్ చేస్తే, మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఆర్ సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే, డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక కీవర్డ్‌ని మనం సెర్చ్ చేసాం. ఓకే. ఇందులో ఆల్రెడీ మనకు చాలా క్లియర్ కట్‌గా మన గోల్ తెలిసిపోయింది. కాంపిటీటర్స్ గూడా దాన్ని యూజ్ చేస్తున్నారని తెలిసిపోయింది. అండ్ మన యొక్క క్లయింట్ ఇంటెన్షన్ ఏంటో మనకి తెలిసిపోయింది. సో, మనము దానికి బేస్ దాన్ని బేస్ చేసుకొని కొన్ని కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేసి, ఆ కీవర్డ్స్‌లో నుంచి మనము ఆ కీవర్డ్ మీద వర్క్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకుంటాం. ఓకే. నౌ లుక్ ఎట్ దిస్. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే. కీవర్డ్ డిఫికల్టీ ఇది మీడియం అని చూపిస్తుంది. వాల్యూ 100 కంటే తక్కువగా ఉంది. లాస్ట్ 7 డేస్ ముందు మనకది అప్‌డేట్ అయింది. ఓకే. జస్ట్ వన్ సెకండ్. యాహ్! సో, ఇది సెమ్‌రష్ టూల్. ఈ సెమ్‌రష్‌లో గూడా మనం కీవర్డ్ మ్యాజిక్ టూల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకేమవుతుందంటే మీడియం అనేది సెకండ్ కేటగరీ. ఓకే. మన యొక్క పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి ఓకే. ఏదో ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ ఇప్పుడు చూడండి సేమ్ ఏహెచ్ఆర్‌ఈఎఫ్‌లో కీవర్డ్ ఎంటర్ చేసాము. ఈ ఐఫోన్ 13 అనే కీవర్డ్‌కి కీవర్డ్ డిఫికల్టీ 86 ఉంది. మనం ప్రీవియస్ సెషన్‌లో ఏం డిస్కస్ చేసాము? మన యొక్క కీవర్డ్ డిఫికల్టీ 10 లోపు ఉంటే అదేమో చాలా ఈజీ టు ర్యాంక్. 10-20 మధ్యలో ఉంటే మీడియం టు అంటే లిటిల్ బిట్ టఫ్. ఓకే. టు గెట్ ర్యాంక్స్. అండ్ 20 ప్లస్ అనేది కీవర్డ్ డిఫికల్టీ ఉంటే చాలా హై. ఓకే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ప్రాపర్ ర్యాంకింగ్ అని మనం తెలుసుకున్నాం. ఓకే. మీరు సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. ఆల్సో వి హావ్ టు టార్గెట్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. విత్ ది హెల్ప్ ఆఫ్ ఏహెచ్ఆర్‌ఈఎఫ్ టూల్ మనం ఏం చేస్తామంటే కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేస్తాము. లో కాంపిటీషన్ ఉన్న దట్ మీన్స్ కీవర్డ్ డిఫికల్టీని బేస్ చేసుకొని లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే. దిస్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్‌లో మనం ఏం చేసాము? కాంపిటీటర్స్ ఓకే. మన యొక్క కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తారు? వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి చూస్తే ఒక కీవర్డ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఆ కీవర్డ్స్‌ని కూడా మనం ఐడెంటిఫై చేసేసుకొని, అది మన యొక్క క్లయింట్ ఇంటెన్షన్‌కి ఆర్ మన యొక్క క్లయింట్ గోల్‌కి దగ్గరగా ఉంటే, ఆ కీవర్డ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి, మనం ఏహెచ్ఆర్‌ఈఎఫ్ టూల్ ఆర్ సెమ్‌రష్ టూల్ యూజ్ చేసి ప్రతి కీవర్డ్ యొక్క డిఫికల్టీని ఐడెంటిఫై చేస్తాం. అంటే అది లో కాంపిటీషన్‌లో ఉందా? హై కాంపిటీషన్‌లో ఉందా? అని. సో, ఇనిషియల్ స్టేజ్‌లో మనం లో కాంపిటీషన్ అనే కీవర్డ్స్‌ని తీసుకొని వాటిని మనము టార్గెట్ చేస్తాం. వాటిని మనం టార్గెట్ చేస్తాం. ఓకే. అండ్ ఇన్ నెక్స్ట్ సెషన్ we will discuss about remaining steps. Okay, guys? Yeah. Thank you so much.